ఈసారి ఎవరికైనా సలహా ఇచ్చే ముందు ఈ కథ వినిన తర్వాత సలహా ఇవ్వండి. ఓ చిన్న పక్షి పిల్ల సముద్రం నీళ్లు తీసుకొచ్చి తన ముక్కుతో బయట పారపోస్తోంది. పక్కనున్న పక్షి అడిగింది, అన్నా ఏం చేస్తున్నావు అనేసని. నేను ఈ నీళ్ళని ఎందుకు తీస్తున్నానంటే సముద్రము నా పిల్లల్ని తీసుకెళ్లిపోయిందని చెప్పింది. అన్నా నీకేమన్నా తెలివి ఉందా, నువ్వు జీవితాంతం కష్టపడినా ఈ సముద్రం నీళ్లు బయటికి తీయలేవు అని చెప్తే ఆ పక్షి అనేది, బ్రదర్ సలహా కాదు సహాయం కావాలి, నీ వల్ల అయితే సహాయం చేయలేకలేదు అని. ఆ పక్షి చలించిపోయి తను కూడా ఆ నీళ్లు తీయడం మొదలు పెట్టింది. ఇవి రెండూ చేసే చూసి తన ఫ్రెండ్ కూడా వాళ్ళకి అదే చెప్పింది. వేరే పక్షులకు సలహా ఇస్తే సలహా కాదు సాయం కావాలి, సలహా కాదు సాయం కావాలి. ఇలా అలా మాట్లాడుతూ 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 ఒక్కొక్క పక్షిగా వేల సంఖ్యలో వచ్చి పక్షులు చేరాయి. గరుత్మంతుడు చెవిలో పడింది. గరుత్మంతుడు కూడా రావడానికి మొదలు పెడితే శ్రీ మహావిష్ణువు అన్నారంట, నువ్వు వెళ్తే నా పని అయిపోతుంది, అయినా నువ్వు ఆ పక్షులు అందరూ కలిసినంత మాత్రం నా సముద్రం నీళ్ళు బయట వస్తుందా చెప్పు అని అంటే, స్వామి సలహా కాదు సాయం కావాలి, అందుకే నేను వెళ్తున్నాను. శ్రీ మహావిష్ణువు ఆ మాటతో చెలించిపోయి భూమి మీదకి వచ్చి సముద్రుడి దగ్గర నిలబడి, సముద్రుడా ఇస్తావా లేకపోతే నన్ను కూడా నేను ఎండకట్టమంటావా? సముద్రుడు దాంతో భయపడిపోయి ఆ పక్షి పిల్లల్ని ఇచ్చేశాడు. ఈసారి నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు మీరు చేయాల్సింది సలహా కాదు సాయం చేసి చూడండి. ఏమంటారు? Download ShareChat.